సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాను కృతజ్ఞత స్తుతులు చెల్లించెదను. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించెదరు. ఆయన కార్యమును మహిమా ప్రభావం కలది. ఆయన నీతి సత్యము నిలకడగా నుండును. ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచన నియమించి ఉన్నాడు. యెహోవా దయాళ దాక్ష పూర్ణుడు. తన యందు భక్తి గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకం చేసుకును. ఆయన తన ప్రజలకు అన్ని జనుల శాశ్వతము అప్పగించి ఉన్నాడు. తన క్రియల సత్యమును వారికి వెల్లడి చేయి ఉన్నాడు. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనములు అన్నీ నమ్మకమైనవి. అవి శాశ్వతముగా స్థాపించబడి ఉన్నవి. సత్యముతోను యథార్థముతోను అవి చేయబడి ఉన్నవి. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగు చేయువాడు. తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించేవాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. యెహోవా యందలి భయము జ్ఞానముకు మూలము. ఆయన శాసనమును అనుసరించే వారందరూ మంచి వివేకము కలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుతున్నది. యెహోవాను స్తుతించుడి. ఈ కీర్తన బట్టి దేవుని స్తుతించుకుందాం. స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు స్తోత్రములు తండ్రి.